కార్తీక మాసం చివరి సోమవారం ఇలా చేస్తే మీ జన్మ ధన్యమే. అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ శివుని ఆరాధన చేస్తూ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి సోమవారం శివారాధన చేస్తూ అభిషేకాలు చేస్తుంటారు. అయితే కార్తీక మాసంలోని అన్ని సోమవారాల కంటే చివరి సోమవారం చాలా గొప్పదని చెబుతుంటారు పండితులు. ఈరోజు శివారాధన చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందట. 2025వ సంవత్సరంలో కార్తీక మాసంలోని చివరి సోమవారం అనగా నవంబర్ 17వ తేదీ. అయితే ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి దీపారాధన చేయాలట. ఈ కార్తీక మాసం చివరి సోమవారం రోజున ఎవరైతే శివాలయాన్ని సందర్శించి పూజలు చేసి దీపారాధన చేస్తారో వారికి శివుని అనుగ్రహం కలుగుతుందట. అంతేకాకుండా వారు చేసిన పాపాలు అన్నీ తొలగిపోయి ఉంటాయని పండితులు చెబుతున్నారు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా. అలాగే ఈరోజు శివలింగాన్ని మారేడు పూలతో బిల్వపత్రాలతో పూజించడం మంచిది. కార్తీక మాసం చివరి రోజు అనగా సోమవారం శివుడికి పూజించడమే కాకుండా ఈరోజు మొత్తం శివ పంచాక్షరి